అమ్మో వీడేటో ఎత్తుండు. అబ్బా అమ్మ తోడిన వీడు బౌలింగ్ ఎటో ఎత్తుండు. నువ్వు ఎక్కరా తమ్మి ఎక్కువ పోరన్ బౌలింగ్ భయపడతావా? ఏమున్నా గంత తాడి చెట్టు అంత అందరి ముందు ఇజ్జత్ దగ్గర పడుతున్నది. నాకేమో ఆడరాదు, వీడేమో బ్యాక్ పట్టుకుంటుండు. అబ్బా ఇట్లయితే మనతో కాదు, ఏదో ప్లానింగ్ చేసి మెల్లకి పోవాలి. ఏ ఫోన్ వచ్చింది మళ్ళీ తప్పో. అరే నువ్వే కొట్టినావు బాగాలేపో. అసలు భయం ఆడా తెస్తా. గలకెందుకు పోతారా? దయ్యాలుంటాయి. ఏ నీ తెలివత్తి మేము మా ఇష్టం ఉన్నట్టు మేము పోతాం. పురాలు బాగా ఇంకే పోయి పడుతున్నారు ఇంత మనుషులు. గంట తర్వాత అరే మనోడు గిన్నెసేపు అవుతుంది కదా ఇంకొత్త లేడు. పేద్దాం పార లోపలికి. అరే మేము మొత్తున్నాం. అరే ఏమైందిరా? అరే పెద్ద కథలో మన రాకేష్ కొనుక్కోం పాడు. అరే డర్మటం పారానే చెప్పాం పారా. సరే తొలుకొద్దాం పారా. అరే మీరు తొలికొచ్చేదాకా నేను నిన్నే ఉండాలారా. అరే అమ్మ వీడికి చేతులు గేట్ల దిగిరా మీరు కింద. ఏమైందిరా వీనికి? ఆ పాడుపడ్డ బంగ్లాకి పోయి బండలెక్క పడినాడే. అబ్బా వీడు 100 బర్లను మోసినంత బరువున్నారా, తక్కువేం లేడు. అన్న వీడు తీసుకోవాలి. అన్నకు మంచి మంచి బాబాలు తెలుసురా. ఏమైంది? ఏమైంది? అరే అమ్మతోడి అన్న పెద్ద గుట్టలా పట్టుకొచ్చిండేంద్రా. బాబా ఆశీస్ తెలుస్తాడు పోరా. నా శిష్యులు నీకు ఇలా వేళగా ఉంటారు. సమూర్ఖుడా, నాకన్నీ తెలుసు. ఆ బొమ్మ ఎక్కడ? ఆ బొమ్మ ఈ బొమ్మ చాలా ప్రమాదకరం. దీని మంత్రాలతో బంధించాలి.
పాపి ఈ బొమ్మని ఆ పాపి కొండల్లో పాతిపెట్టు. సామే తోడుతో మాత్రమే వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు. సరే వెళ్ళండి. స్వామి ఏం పుచ్చుకుంటారు మరి? ఒరి మూర్ఖుడా, ఒక పిచ్చికోట తీసుకున్నారా. సరే గట్టి పట్టుకోరా. అరే స్వామి ఆ పిచ్చ కొట్టదేమన్నాడు, 500 కొట్టమన్నాడు. ఓకే ఫోన్ పే చేస్తా. చేసిన అరే నేను స్వామిని కలిసి మాట్లాడతా, మీరు పోరు సరే తీసుకొని మరి పోరు ధనుషారు తీసుకొని ఒకసారినా. కాకా జర సర్ప్రైజ్ తెచ్చుకోరి. పక్కన బండ మాత్రం కొట్టుర్రి. ఇంక వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ కొట్టుర్రి, గంట కొట్టుర్రి. మంచి మంచి వీడియోలు వస్తాయి. బాయ్.